స్ట్రీట్ వెండర్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట ఆయన నిరసనకు దిగారు. సామాన్యులపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్ట్రీట్ వెండర్స్కు వారి వారి జోన్లను కేటాయించాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సూచించారు. డీసీ మల్కాజ్గిరి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. నిన్న వ్యాలిడ్ లైసెన్స్లు ఉన్న స్ట్రీట్ హాకర్స్ యొక్క గూడు చెడగొట్టి వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు నడుపుతున్న బిజినెస్ని డిస్టర్బ్ చేసి వాళ్ళకు అన్యాయంగా కూలగొట్టిన అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఇవాళ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక జోనింగ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు. ఇలా స్ట్రీట్ వెండర్స్కి జోనింగ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, దాన్ని మర్చిపోయారు. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఇలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం అధికారుల పైన ఉంది. ఇవాళ మన ముద్రా లోన్స్, అనేకమైన లోన్స్ని స్ట్రీట్ వెండర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తెలియకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క బిజినెస్లని చెడగొట్టి ఇవాళ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా శోచనీయం. కాబట్టి వీటినన్నింటినీ ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది.